హాయ్ అండి. అందరికీ జై శ్రీరామ్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా విఘ్నేశ్వరుణ్ణి వాటర్ రంగోలీ వేశానండి. బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. అలాగే రాణి కలర్ విఘ్నేశ్వరుణ్ణి వేద్దామని అనుకున్నానండి పింక్ కలర్తో. అయితే పింక్ కలర్ వేయగానే పింక్ కలర్ మునిగిపోయిందని మళ్ళీ దాన్ని వైలెట్ కలర్ షేడ్ ఇచ్చి వేశానండి. ఒకవైపు చూస్తున్న వినాయకుడండి ఈయన చిన్న కిరీటంతో దంతం కన్ను ఒక పెద్ద చెవి వేసాను చూడండి. నామము శివనామము బొట్టు పెట్టాను. చాలా బాగా వచ్చారండి వాటర్ రంగోలీ. అది కూడా ఈరోజు ఈ వాటర్ రంగోలీ నేను ఒక అరగంటలో పూర్తి చేశానండి. ప్రతి వాటర్ రంగోలీ 2 గంటలు 2 గంటలన్నర అవసరమైతే 3 గంటలు కూడా పట్టేస్తుందండి. నాకేంటో మరి చాలా సింపుల్గా అయిపోయిందండి. ఇది అరగంట 30 గంటల వేసేసాను. చాలా బాగా కూడా వచ్చారు. కలరు ఎల్లో వేద్దాం అనుకున్నాను. నా దగ్గర కలర్స్ అయిపోయాయి, సరిగా లేవు. అందుకని సరేలే పింక్ కలర్ విఘ్నేశ్వరుణ్ణి వేద్దాము అనుకున్నాను. అయితే పింక్ కలర్ వేద్దాము అనుకుంటే పింక్ కలర్ మునిగిపోయిందండి కలరు. మళ్ళీ దాంట్లో వైలెట్ కలర్ కలిపి దాన్ని షేడింగ్ ఇచ్చి వేశానండి. ఈ విఘ్నేశ్వరుడు ఎలా వచ్చారో కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే తొలి ఏకాదశి మొదలైంది అంటే పండగల సందడి మొదలైందని అర్థమండి. తొలి ఏకాదశి అయిన కాడ నుంచి శ్రావణ మాసం మొదలవుతుందండి. మొదలైన కాడ నుంచి వరలక్ష్మి వ్రతాలు, రాఖీ పౌర్ణమి జరుగుతుంది. అలాగే తర్వాత విఘ్నేశ్వరుడి పూజ, వినాయక చవితి జరుగుతుందండి. వినాయక నవరాత్రులు జరుగుతాయి. తర్వాత దేవీ నవరాత్రులు జరుగుతాయండి. తర్వాత కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసం అయిన తర్వాత మరేముందండి, పెద్ద పండగ వస్తుంది. ఈ తొలి ఏకాదశి మొదలు అయిన కాడ నుంచి మనకి పండగల సందడండి. అందరూ చాలా బాగా ఈ పండగలన్నీ జరుపుకోవాలని, ఈ విఘ్నేశ్వరుడి దీవెనలు మీ అందరికీ కలగాలని కోరుకుంటూ ఈ వాటర్ రంగోలీ వేశానండి.